ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఈ స్థానానికి జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలు గడువుకు సమీపిస్తున్నటువంటి వేళ ఈ ప్రకటన వెలువడింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ కోటాలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. ఈ స్థానానికి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో అభ్యర్థి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నప్పటికీ ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పాక వెంకట సత్యనారాయణ వైపు పార్టీ మొగ్గు చూపినట్లుగా సమాచారం. అనంతరం పార్టీ జాతీయ నాయకత్వం ఆయన పేరును ఎన్డీఏ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. పాక సత్యనారాయణకు పార్టీతో 4 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యంలో కలిగిన ఆయన పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లుగా సమాచారం.